మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిల్వ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. హృదయకాలము 4వ మాట ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందు మరి 3 మాటలు, మొదటి మాట, రెండో మాట, మూడో మాట ముగించుకున్నాము. ఒకసారి ప్రార్థన చేసుకుని మరి 4వ మాటకు ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు దినములు స్తోత్రములు నాయన ప్రభా. సిల్వ మీద పలికిన 7 మాటలు ధ్యానించబోతుండగా తండ్రి 3 మాటలు ధ్యానించడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవా, హృదయ కలము 4వ మాట మరి మీరు శిలువ మీద పలికిన 4వ మాట ధ్యానించబోతుండగా తండ్రి మీరు మా మధ్యలో ఉండి మాట్లాడి మనల్ని బలపరిచి మరి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిలువ మీద పలికిన 4వ మాట. ఈ మాట యేసు ప్రభు చాలా బిగ్గరగా పలికి ఉన్నాడు. భూమికి ఆకాశంలో మధ్య వేలాడుతున్న సమయంలో, ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమైన సమయంలో మరి ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మొదటి 3 మాటలు చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడున్న వారి గురించి మాట్లాడాడు. మొదటి మాట క్షమాపణ గురించి మాట్లాడాడు. రెండో మాట దొంగను పరదేశులను నేను ఉందు అని సెలవిచ్చాడు. మూడో మాట చూసినట్టయితే తల్లిని గురించి భక్తుడైన యోహాను మరి తన తల్లిని చేర్చుకోమని మాట్లాడి ఉన్నాడు. 4వ మాట వరకు వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 4వ మాట మాత్రం బిగ్గరగా పలికి ఉన్నాడు. ఆ చివరి క్షణాలలో మరి ఇంచుమించు 3 గంటల సమయంలో ఈ యొక్క 4వ మాట మరి 5వ మాట, 6వ మాట, 7వ మాట త్వరగా మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 4వ మాట మరి పలుకుతున్నప్పుడు ఆ సమయం అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి ఏలియా అని పిలుస్తున్నాడేమో అని కొంతమంది అనుకున్నారు. మరి కొంతమంది ఎవరైనా వచ్చి రక్షిస్తారో ఏమో అని అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు. కానీ 4వ మాట తండ్రి అనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి అప్పటి వరకు తండ్రి పట్టుకొనే ఉన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో 3 మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి పట్టుకొని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 4వ మాట పలుకుతున్న సమయంలో నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట ఈ లోకం నుంచి మరి ఆ సమయంలో మరి కుమారుని యొక్క చేయి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి తండ్రి అనే దేవుడు వదిలివేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకానికి అప్పచెప్పేస్తున్నాడు. అప్పటి వరకు తండ్రితో ఏకమై ఉన్న కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ చివరి క్షణాలు వచ్చినప్పుడు నా దేవా నా దేవా నా చేయింది ఎందుకు విడిచితివి అని యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కేక చూసినట్టయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుడు ఈ లోకానికి అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఇది ఒక ప్రవచనంగా చెప్పుకోవచ్చు. ఇది కీర్తనలు 22వ కీర్తనలో మరి మొదటి వచనంలో చూసినట్టయితే మరి దావీదు రాసిన కీర్తనలో 22వ కీర్తనలో చూసినట్టయితే మరి మొదటి వచనం, నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి. దావీదు ఇక్కడ ఒక ప్రశ్నతో ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను రక్షింపక నా ఆర్తదని వినక నువ్వు ఎలా దూరమై ఉన్నావు. ఈ 22వ కీర్తనలో దావీదు ఈ మొదటి మాటలో యేసు ప్రభు పలికిన 4వ మాటకు మరి ఈ యొక్క మాట 4వ మాటకు మరి ఈ యొక్క మాట మరి సరైన మాటగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు రాసిన కీర్తనలో అంటా ఉన్నాడు, నా దేవా నువ్వు ఎలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని వినక నువ్వు ఎలా నాకు దూరమై ఉన్నావు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి తండ్రి కుమారుని నలగొట్టబడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే కుమారుడు మరణం ద్వారా ప్రపంచ పాపం అన్నది క్షమించబడుతుంది. కాబట్టి ఆ సమయంలో దేవాది దేవుడు తండ్రి కుమారుని యొక్క చేయి వదిలేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని నలుగగొట్టడానికి శరీరం అంతా కూడా నలిగిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రక్తము ముద్దగా మారిపోయినాడు.
ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో రక్తమంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ రక్తము సమస్త మానవుల ఒక పాపంలో ఒక క్షమాపణ నిత్యము యేసు ప్రభు ఆ కలవరి సిలువలో రక్తము కార్చాడు. నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి, నీకు నాకు విడుదల దయచేయడానికి, మనకొక విమోచన ఇవ్వడానికి, మనకొక నిరీక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ సమయంలో ఆ కల్వరి సిల్వలో వేలాడుతూ, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. అప్పటి వరకు తండ్రితో ఏకమైన కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుకు చేయి వదిలేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందుకంటే కుమారుని నలగగొట్టడానికి తండ్రికి ఇష్టమైనదే. అతన్ని నలగగొట్టుటకు ఎక్కువగా ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణం అన్న వ్యాధి మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ చివరి దినము ముందు మరి బేస్తవారం రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, ఆయన నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కమ్మని ప్రార్థించెను. ఆ భయంకరమైన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుమని, అంటే మరణం నుండి నన్ను తొలగించుమని ప్రార్థన చేశాడు. ఆ భయంకరమైన మరణం నుంచి యేసు ప్రభు మానవునిగా ఉన్నాడు కాబట్టి ఆ భయంకరమైన మరణంలో నుంచి నన్ను తప్పించుమని మొదట ప్రార్థన చేశాడు. కానీ తర్వాత, నా ఇష్టము కాదు ప్రభు, నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారము జరిగించమని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించమని, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం కమ్మని ప్రార్థించాను. యేసయ్య ఆ కల్వరి సిలువలో వేలాడక ముందు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఆ సిలువ మరణాన్ని తలుచుకుంటూ, ఆ భయంకరమైన మరణము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమస్త మానవ ప్రపంచ పాపముల గురించి యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తుని మరి అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్టయితే 16వ వచనంలో, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. దేవాది దేవుడు మరి కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ లోకంలోకి ఎందుకు పంపించాడంటే ఈ యొక్క మరణం పొందుకోవడానికే. అందుకే తండ్రి కుమారుని నలగగొట్టడానికి ఇష్టమైనాడు. ఆయనకు వ్యాధి కలిగించినాడు, ఆ మరణం అనే వ్యాధి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అందుకే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుటకు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము, రక్షణ పొందుకోవడానికి, ప్రతి మానవునికి విడుదల దయచేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో వేలాడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టమైన సమయంలో శరీరం అంతటా కూడా రక్తమంతా కూడా వెళ్ళిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 4వ మాట బిగ్గరగా పలికాడు. తండ్రితో మాట్లాడుతూ అన్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివనేసే. కుమారుడి యొక్క చేయి, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క చేయి ఆ కల్వరి సిలువలో తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిత్యము వదిలేశాడంటే మానవుల యొక్క పాపం నుంచి. అందుకే దేవుడు లోకంను ఎంతో ప్రేమించి ఆయన కుమారుని ద్వారా లోకాన్ని రక్షించడానికి, లోక పాపం నుంచి ప్రతి మానవుని విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ సిలువ మరణానికి అప్పచెప్పేశాడు. మనందరి గురించి మనల్ని విడిపించడానికి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిన్ను నన్ను విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో చివరి 7 మాటలలో 4వ మాట చాలా బిగ్గరగా పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు
ఏలీ ఏలీ లమ సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. మరి కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవుని సగ్గమా దేవుని ప్రజల మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మను. ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినదే. ఆ సమయంలో ప్రభు యేసు క్రీస్తు 4వ మాట పలుకుతున్న సమయంలో అక్కడున్న వారందరూ కూడా మరి ఏలి అని పిలుస్తున్నాడని కొంతమంది మరి అతన్ని వచ్చి ఎవరైనా రక్షిస్తారేమో అని ప్రజలు వారు ఆ రీతిగా మాట్లాడుకుంటున్నారు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్కడ నిలిచిన వారు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నారు అనుకునేరే. వెంటనే వారు ఆ సమయంలో అక్కడున్న సైనికులు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి అతడు ఎవరిని పిలుస్తున్నాడు, ఏలియా అని పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అక్కడ తలచుచున్నారు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, కానీ దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునే ఆ శిలువ మరణానికి అప్పచెప్పేశాడు. అప్పటి వరకు ఏకమై ఉన్నారు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ చివరి క్షణాలలో ఆ ఒక ఎడబాటు అనేది తట్టుకోలేకపోయినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పటి వరకు తండ్రి తన చేయి పట్టుకొని ఉన్నాడు. ఆ ఎడబాటు అనేది ఆ చివరి క్షణాలలో మరి తండ్రి తన కుమారుని యొక్క చేయి విడవడం ద్వారా అది తట్టుకోలేకపోయినాడు ఎడబాటు. అప్పటి వరకు యేసు ప్రభు తండ్రితో కలిసి ఉన్నాడు. ప్రతిదీ కూడా తండ్రి చిత్తాన్ ప్రకారంగా మరి 3.5 సంవత్సరముల పరిచర్య చేసి ఆ చివరి క్షణాలలో వచ్చినప్పుడు తండ్రి తన చేయి విడిచినప్పుడు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేశాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివే. దేవుని సంగమా దేవుని ప్రజలరా, తండ్రి అనే దేవుడు కుమారుడిని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. అతని మరి ఆ సమయంలో దేవుని సంగమా దేవుని ప్రజల సమయంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూసినట్టయితే అతనికి వ్యాధి కలుగజేసిన అతడు తాను అపరాధ బరిగా మరి అతని సంతానంను చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడిగా యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలము చేసెను. మనం చూసినట్టయితే మరి 12వ వచనం చివరి భాగంలో అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన దేవుని సంగమా దేవుని ప్రజలరా, 12వ వచనము కింది భాగంలో చూసినట్టు ఏలైనగా మరణం నొందునకు అతని తన ప్రాణంను దారపోసెను. అతిక్రమలను చేయవారిలో ఎంచబడి ఉన్నాడు. అతిక్రమలు చేయబడిన వారిలో ఎంచబడి ఉన్నాడు. ఆ కలవరి సిలువలో యేసు ప్రభు 4వ మాట పలికి ఉన్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనేసి. ఈ హృదయ కాలము దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ కలవరిపులో పలికిన మాటలు ఈ హృదయ కాలము తిరిగి మనము ప్రతి మాట జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాము. యేసు ప్రభు పలికిన మాటలలో ఆ చివరి క్షణాలలో మరి తండ్రి అని దేవుడు కుమారుని యొక్క చేయి విడవడం ద్వారా ఆ ఎడబాటు అనేది తట్టుకోలేక బిగ్గరగా కేక వేశాడు. శరీరం అంతా కూడా రక్తము బుద్ధగా మారిపోయినదే. శరీరం అంతా కూడా నలగగొట్టబడినదే. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ సిలువను మోసుకుంటూ లోక పాపంలో మోసుకుని దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఆ 3 గంటలు మరి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ సిలువ ప్రయాణంలో ఆ ప్రాంతానికి యేసు ప్రభుని తీసుకువచ్చిన తర్వాత యేసు ప్రభుని సిలువ మీద వేలాడదీసి చేతులకు బోలలు కొట్టి 2 చేతులు చాపి అట్టుకొచ్చి మూలలు కొట్టి కాళ్ళకు మూలలు కొట్టి తల్లిలో ముళ్ళ కిరీటంలో పెట్టి ఆ రక్తమంతా కూడా ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో ఆ రక్తమంతా కూడా కారిపోతున్న సమస్త మానవుని యొక్క ప్రపంచ పాపంల గురించి, మానవుని యొక్క పాపం గురించి, మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన పాపముల గురించి మరలా యేసయ్యను మరలా సిలువ ఎక్కిస్తున్నాము. దేవుని సంగమా దేవుని ప్రజల ఈరోజు కూడా ఈ సమయం వరకు కూడా మరలా మన పాపముల వల్ల యేసయ్యను సిలువ ఎక్కిస్తూ ఉంటాము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్ల నిత్య జీవము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు.
ఆ కలవరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు 4వ మాట పలుకుతున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. ఊపిరంతా ఒక్క దగ్గరికి తీసుకొని ఆ చివరి క్షణాలలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చేయి విడవడం ద్వారా లోకానికి అప్పచెప్పేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అతిక్రమల గురించి ఆ కలవరి సిలువలో యేసయ్య ప్రతిరోజు మనం సిలువ ఎక్కిస్తున్నామేమో, మన పాపంలో వల్ల ప్రతిరోజు యేసయ్య సిలువలోనే చూస్తున్నామేమో, ఆ సిలువ మరణంలో యేసు ప్రభు పొందుకున్న బాధను మరలా మరలా మన జీవితంలో కలిగిస్తున్నామేమో, మరలా యేసయ్యను మనం సిలువ ఎక్కిస్తున్నామేమో, ప్రతిరోజు మనము చేసే పాపంలో వల్ల యేసయ్యను మరలా సిలువ ఎక్కిస్తున్నామేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో 2 స్థానాలు కలిగి ఉన్నాయి. ఒకవేళ యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య చిత్త ప్రకారమును జీవించినట్టయితే యేసయ్య నువ్వు హృదయం అనే సింహాసనంలో కూర్చుంటాడు. లేదా నువ్వు పాపం చేస్తున్న ప్రతిరోజు ప్రతి సమయము యేసయ్యను కలవరి సిలువలకు మరలా అప్పచెప్తా ఉన్నాము. మన పాపంలో వల్ల మరలా యేసయ్య కలవరి సిలువలో అప్పచెప్తా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు నీ హృదయం అనే సింహాసనంలో కూర్చున్నప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా దేవాది దేవుడు మనకు అట్టి కృప అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము మరలా మనం పాపము చేయకుండా మన పాపంల కొరకు ఒకేసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల చెల్లించాడు. నీవు నేను పొందవలసిన శిక్షలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి సిలువలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. నీ కొరకు నా కొరకు ఆ కలవరి సిలువలో యేసయ్య ఆల్రెడీ మన పాపముల నిత్యమే మనం కట్టవలసిన ఆ వెల అన్నదంతా కూడా యేసయ్య కట్టేశాడు. సమస్త మానవుని యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క వెల ఆ కలవరి సిలువలో యేసయ్య కట్టివేసాడు. నీకు నాకు విడుదల అనుగ్రహించాడు. కుమారుని యొక్క చేయి విడవడానికి తండ్రికి తండ్రి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మన పాపంలో క్షమించబడాలి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి వదలవలసిన సమయం అదే. మనం రక్షణ పొందుకోవాలి, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడవాలి, మనకు ఆ నిరీక్షణ కలగాలి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి వదిలివేసిన్నాడు. ఆ ఎడబాటు అన్నది తట్టుకోలేక బిగ్గరగా 4వ మాట పలికాడు, నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట. కీర్తనకారుడు 22వ కీర్తనలు కూడా చూసినట్టయితే, మరి దావీదు 22వ కీర్తన చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు అంటా ఉన్నాడు, 22వ కీర్తన 1వ వచనము, నా దేవా నీవెలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో దేవాది దేవుడు మరి తన ఎముకలన్నీ కూడా లెక్కింపగలగా వారి నిదానించి నన్ను తేరి చూసి ఉన్నారు. నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కలవరి సిలువలో యేసయ్య యొక్క వస్త్రంలో కూడా వారు చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఇవన్నీ కూడా 22వ కీర్తనలో మరన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కలవరి సిలువలో ప్రభు యేసుక్రీస్తు మన పాపముల నిత్యమై మరి చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈరోజు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నా దగ్గరికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఈ హృదయ కాలము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, ఆ చివరి క్షణాలలో యేసయ్య బిగ్గరగా పలికిన మాటలు, ఈ 4వ మాట చాలా బిగ్గరగా పలికాడు. ఊపిరంతా ఒక్క దగ్గరికి తీసుకొని ఆ ఎడబాటునని తట్టుకోలేక నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని బిగ్గరగా పలికాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుమారుని ఈ లోకానికి అప్పచెప్పేశాడు. ఎందుకు దేవుడు ఈ లోకాన్ని కుమారుని అప్పచెప్పాడంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుని ద్వారా ప్రతి ఒక్క మానవుని రక్షించడానికి
తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి వదలవలసిన సమయమదే. ఆ కల్వరి సిలువలో, ఆ వేలాడుతున్న సమయంలో 3 మాటలు మాట్లాడుతున్నంత వరకు కూడా తండ్రి అయిన దేవుడు కుమారునికి తోడై ఉన్నాడు, కుమారుని చేయి పట్టుకొని ఉన్నాడు. కానీ 4వ మాట వచ్చే వరకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చేయి వదిలేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన చేయి పట్టుకోవడానికి కుమారుడి యొక్క చేయి వదిలేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో, ఆ చివరి క్షణాలలో బిగ్గరగా 4వ మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనల్ని రక్షించడానికి, మనలకు విమోచన ఇవ్వడానికి, మనకు ఆ రక్షణ ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చేయి వదిలేశాడు. ఇరుదే కాలము ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు యేసయ్య ఆ కల్వరి సిలువలో వెల చెల్లించాడు. ఇరుదే కాలము ఇంకా నువ్వు రక్షణ పొందుకోలేనట్టయితే, ఇంకా నువ్వు మారు మనసు పొందుకోలేనట్టయితే ఒక దినం వస్తుంది, ఒక గడియ వస్తుంది. ఈ లోకం నుంచి మనం కూడా ఒకానొక దినం వచ్చినప్పుడు ప్రాణం వదలవలసి వస్తుంది. మనం ప్రాణం వదులుతున్న సమయంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ అనుభవం లేకుంటే, ఇంకా నీ కొరకు యేసు ప్రభు కల్వరి సిలువలో వెల చెల్లించాడు, నీకు విడిపించాడు, నీకు విడుదలని గ్రహించాడు, నిన్ను స్వతంత్రుడుగా చేశాడు. నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే నన్ను నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త పాపంలో నుంచి, సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హృదయ కాలం ఇంకా నువ్వు పాపంలో ఒప్పుకున్నట్టయితే ఇది సరి అయిన సమయము, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. నీ పాపాలు వేసే దగ్గర ఒప్పుకో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ పాపాలన్నీ కూడా దేవాది దేవుడు క్షమించడానికి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఇక మీదట నిన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరించడానికి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, నీ పాపములు క్షమించబడతాయి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి దీవించిన గాక. మీ పాపములు మీరు ఒప్పుకున్నట్టయితే సమస్త దుర్నీతి నుంచి ఆయన మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించి బలపరిచి ధైర్యపరిచి మరి యేసు ప్రభు చివరి 4వ మాట ద్వారా మన కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి వదిలేశాడు. మన చేయి పట్టుకోవడానికి కుమారుని చేయి వదిలేశాడు. హృదయ కాలము మన కట్టి రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఇక మీదట నువ్వు ఏ వేళ చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. ఇక మీదట ఎన్నడూ కూడా పాపం చేయకుండా నీతిమంతులుగా జీవించినట్టయితే ఒక దినం మరణించినప్పుడు మనం పరలోకానికి చేరబడతాము. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములనైనా సిలువ మీద పలికిన మాట 4వ మాట ధ్యానించడానికి నీ కృప ద్వారా సాయం చేసిన దేవా, నా దేవా నా దేవా నా ఎందుకు విడిచితివని 4వ మాట బిగ్గరగా పలికిన మాట నైనా ప్రభా మా కొరకు నైనా యేసయ్య నీ కుమారుని చేయి వదిలేసి సమస్త పాపముల నుంచి మనల్ని విడిపించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో నైనా మా కొరకు నైనా నువ్వు నీ కుమారుని చేయి వదిలేస్తావు. యేసయ్య నీ కుమారుని ద్వారా మా అందరిని కూడా రక్షించినందుకు, మరి యేసయ్యనే మార్గమై ఉన్నాడని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమెన్.